హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. నేను మీ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలామంది ఫ్యాన్ సౌండ్ వస్తుంది సార్, ఒక సౌండ్ వస్తుంది అంటున్నారు. అది ఫ్యాన్ సౌండ్ కాదు, ఏం సౌండ్ కాదు, కీచురాళ్ళు కీచ్ 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 అంటే ఒక ఇరిటేషన్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది. దాన్ని నేనేం చేయలేను, బయట కీచురాళ్ళు అట్లా ఎక్కడున్నాయో కూడా నేను తరవలేను. కాబట్టి కొంచెం భరించండి. నా వాయిస్ని అందుకే కొద్దిగా లౌడ్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా. సో ప్లీజ్, ఇక బిగ్ బాస్ చరిత్రలో ఎలాంటి టాస్క్ అనేది లేదబ్బా. ఎందుకంటే నేను 8 సీజన్లు చూశాను. 8 సీజన్లో కూడా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపడానికి మీకు మోర్ ఛాలెంజెస్ ఇస్తాం అనే టాస్క్ అయితే ఎప్పుడు పెట్టలా. సో వైల్డ్ కార్డ్ని రానివ్వకుండా అడ్డుపడుతూ టాస్కులు చేయాలి, మనందరికి కూడా తెలుసు. సో ఇందులో ఎన్ని టాస్కులు గెలిస్తే అంతమందిని మనం ఆపచ్చు అన్నమాట. అది సింపుల్గా చెప్పుకోవాలంటే. అయితే చివరికి ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువగా ఆపుతారో సో వాళ్ళకి ఆ క్యాష్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. టాస్క్ ₹1,00,000 చెప్పు ఇస్తామని చెప్పారు. సో ఆ బెనిఫిట్స్ కూడా ఆ క్లాన్కి ఉంటాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వాలంటే మాత్రం ఏం చేస్తాడు అంటే, నామినేషన్లో ఉన్న వారిని ఒకళ్ళు సేవ్ చేసే పవర్ కూడా గెలిచిన క్లాన్కి ఇచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. అందరూ కూడా మాట్లాడుకుని లేదా వాళ్ళ చీఫ్కి సిలెక్ట్ కూడా చేయొచ్చు అని ఒక అంచనా. మనం చూద్దాం అంటే ఏం ట్విస్ట్ ఇస్తాడు అనేది. ఫస్ట్ మనం అప్డేట్స్ చెప్పుకుందాం, అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఆ రాడ్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే ప్రోమోలో కట్ చేసి ఆపిస్తారో అది లైవ్లో నడిచింది. లైవ్లో అయిపోయిన తర్వాత పృథ్వీ, నబీల్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. సో ఈ బ్యాటిల్లో పృథ్వీ అయితే గెలిచాడు. సో ఈ టాస్క్లో పృథ్వీ విన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది నేను ఆల్మోస్ట్ 1 గంట అయింది ఇప్పుడు టైము, ఇప్పుడు చేస్తున్నాను. సో నిఖిల్ క్లాన్లో ఒక టాస్క్ అనేది గెలిచారు. ఇంకా నిఖిల్ క్లాన్ ఒకళ్ళ ప్లేయర్ని తీసేయాలి కాబట్టి అక్కడి నుంచి ఎవరిని తీస్తారు? సింపుల్ గెస్, నబీల్ని తీశారు. ఇక్కడ నిఖిల్ వర్సెస్ సీత క్లాన్ చెరో టాస్క్ అనేది గెలిచారు. ఇక మహాతాలి టాస్క్ అందరికీ తెలిసిందే, అది రిజల్ట్ అనేది లేదు. అది తినటం అనేది అంత పెద్ద ఇంపాసిబుల్. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదు, ఇలాగే కేక్ని తినేయాలని ఒక టాస్క్ పెట్టారు. సో సీజన్ 5 అనుకుంటా, ఐ థింక్. అది కూడా కేక్ మొత్తం తినలేకపోయారు కూడా. సో ఇది బిగ్ బాస్ గెలుచుకున్నట్లే అనమాట టాస్క్ని, గట్టిగా చెప్పాలంటే. అప్పుడు శ్రీరామచంద్ర మానస్ సమ్మర్ షేర్ చేసుకున్నట్టున్నారు. సో ఆ కేక్ తినే టాస్క్ గుర్తుందిన్నాడు. అయితే ఈ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే హౌస్లో అయితే రచ్చ అయిపోద్ది, డౌట్ లేదు. 12 మంది రారు. సో మ్యాక్సిమం 6 లేదా 7. నేను ఆల్రెడీ మీకు ఈ టాస్క్ ప్రోమో రాగానే మీకు ఒక వీడియో పెట్టాను, ఎవరైనా మిస్ అయింటే చూడండి. అయితే ఎవరెవరు వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అనేది ఇంపార్టెంట్. సీనియర్ ప్లేయర్స్, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా కనబడుతున్నాయి. ఎవరెవరు వస్తారు అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో 2.0 అక్టోబర్ 5న లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరి 2 వారాల ముందే ఎందుకు ఎలర్ట్ చేయాలంటే వైల్డ్ కార్డ్ రాబోతున్నాయి, టెన్షన్ పడకండి. సో గేమ్ చాలా రసవత్తరంగా ఉంటుంది. సో ఉన్న ప్లేయర్లే కాదు, ఇంకా మోర్ ప్లేయర్స్ కూడా వస్తారు అని ఒక హింట్ అనమాట. 2 వారాల ముందు నుంచే డప్పు ఓదర కొట్టడం అంటారు కదా, ఆ డప్పు కొడతాం అనమాట. ఇంకెప్పుడు వస్తారా బాబు వైల్డ్ కార్డ్, ఇంకెప్పుడు వస్తారా బాబు అని మనం వెయిట్ చేయాలి. సో వీళ్ళు బడ్డీస్గా హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే నెక్స్ట్ వీక్ ఒక 2 వచ్చేస్తే 2.0లో ఒక 5, 7 వచ్చే ఛాన్స్ అయితే అలా కూడా చేసుకోవచ్చు. ఒక 2 సడన్ సర్ప్రైజ్గా పంపించేసి మేమే వైల్డ్ కార్డ్ అని కూడా చెప్పచ్చు. అక్కడ ఫన్ కూడా చేయొచ్చు. ఏది ఆ ఒక్కరోజు ఉండి టాస్క్ ఆడి ఫన్ కూడా చేయొచ్చు. సో మేము వైల్డ్ కార్డ్ కాదు, అసలైన వైల్డ్ కార్డ్ 2.0 వస్తున్నారు కాసుకోండి, అలా కూడా చేయొచ్చు. సో ఇందులో మనకి వినిపిస్తున్న పేర్లు అయితే మీకు చెప్తాను. ఆల్రెడీ నేను చెప్పాను, ముక్క అవినాష్, రోహిణి, హరితేజ, టేస్టీ తేజ, అరే భలే కుదిరింది చూడండి. సో గౌతమ్, నైని, పావని, అలాగే శోభా శెట్టి, కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఆదర్శ్ సీజన్ 1 నుంచి ఇలా కొంతమందిని అనుకుంటున్నారు. గీతా మాదిరి సీజన్ 2 నుంచి కూడా పేరు వినపడుతుంది. సో బట్ ఎంతమంది వస్తారు ఏంటి అనేది నాకు తెలియంగానే మీకోసం ఎవరు వస్తున్నారు అనేది ఒక క్విక్ వీడియో ఇన్ఫర్మేషన్ రాగానే ఖచ్చితంగా పెట్టేస్తాను, డౌట్ లేదు. నెక్స్ట్ మనం గేమ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా చీఫ్ సెలెక్ట్ చేసుకుంటానికి హౌస్ మేట్స్ పెద్దగా ఏం ఆలోచించాల. అందరూ కూడా ఆల్మోస్ట్గా సీత క్లాన్ కావాలనే అనుకున్నారు. ఫస్ట్ విష్ణుప్రియ యాక్చువల్గా కొంచెం ఎక్కడైనా గేమ్ మిస్ అవుతుందా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సీత దగ్గరికి వెళ్తాను అంది. ఎందుకు అంది అంటే నాకు అక్కడ రికగ్నైజ్ లేదని చెప్పింది. అంటే తనకి ఎలాంటి గుర్తింపు లేదనమాట. రీజన్ కరెక్టే, సీత దగ్గరికి రావడము కరెక్టే.
కానీ సోనియాకి అక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని ఎందుకు చెప్పలేకపోతుంది అనేది అక్కడ స్ట్రగుల్ అవుతుంది. సో ఎందుకు సోనియాతో వాగ్వాదం చేసేంత, ఆర్గ్యుమెంట్ చేసేంత కెపాసిటీ లేదా, దమ్ము లేదా, పాయింట్స్ లేవా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ బలమైన పాయింట్ అయితే నిజంగా విష్ణుప్రియ దగ్గర అయితే కనిపించట్లా. సోనియా వర్సెస్ విష్ణుప్రియ పడితే మాత్రం ఆ బ్యాటిల్ అనేది అదిరిపోద్ది, అది అందరికి తెలుసు మనకి. కానీ యష్మి దగ్గర ఉన్న పాయింట్స్ విష్ణు దగ్గర లేవా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కానీ నిఖిల్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు అని నీకు ఫస్ట్ నుంచి తెలుసు విష్ణుప్రియకి. అలాంటప్పుడు చీఫ్గా ఎందుకు కొట్లాడలేకపోయింది? నైనిక చెప్పిన ఒక సుత్తి రీజన్కి ఎందుకు ఏకీభవించింది అనేది కూడా ఒక పాయింట్. దీంతో క్లాన్ మొత్తం దాన్ని ఏమంటారంటే ఆ నిఖిల్లో ఉన్న క్లాన్ మొత్తం చేంజ్ అవ్వాలని అనుకున్నారు పాపం వాళ్ళు. ఒక సోనియా పృథ్వీ తప్ప ఇద్దరు మాత్రమే కంటిన్యూ అవుదాం అనుకున్నారు. అది నిఖిల్కి సపోర్ట్గా నిలిచారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా ఏంటంటే మణికంఠ ఆప్షన్ లేక నిఖిల్ దగ్గరికి వెళ్ళాడు తప్ప యాక్చువల్గా నిఖిల్తో ఉండాలని లేదు. కానీ మనోడు మర్చిపోయింది ఏంటంటే నిఖిల్ ఫస్ట్ వీక్లో మణికంఠకి నిఖిలే సపోర్ట్ చేశాడు. క్లాన్లో ఒకే ఒక్కడున్నాడు, తనను కాపాడుకుంటూ గేమ్స్ ఆడిస్తూ ఆ సపోర్టింగ్ ముందుకెళ్ళాడు నిఖిల్. ఒంటరి పోరాటం చేసుకుని గట్టిగా మణికంఠ నిఖిల్ ఇద్దరు అంటే సోలోగా ఒక్క పర్సన్ పెట్టుకుని ఆడి మరి అలా ఒంటరిగా గేమ్స్ ఆడుకుంటూ క్లాన్ విజేతగా నిలబడి క్యాష్ ప్రైజ్లో తను ఎక్సలెంట్గా అయ్యి చీఫ్ అయ్యాడు మళ్ళా. సో అది కదా కంబ్యాక్ అంటే, అసలైన కంబ్యాక్. మరి అది ఆ కృతజ్ఞత అనేది ఫస్ట్ పెట్టుకుంటే మణికంఠ వెళ్ళాల్సింది నిఖిల్ టీంకే. సో నాకు సీత టీంకి వెళ్ళాలని ఉంది కానీ ఎవరు స్వాప్ అవ్వడానికి ఇష్టపడట్లేదు కాబట్టి నేను వెళ్తున్నా అన్నాడు. అక్కడ చూడండి ఎంత గేమ్ అంటే అసలు ఫ్లిప్ అయిపోవడం గేమ్లో. కానీ ఈ పాయింట్ నిఖిల్కి అసలు తట్టలేదు యాక్చువల్గా చెప్పడానికి. అక్కడ చెప్పు ఉండాల్సింది నిఖిల్. సో నా క్లాన్లో నువ్వు ఉంటేనే మనం సెకండ్ వీక్ సర్వైవింగ్ చేసాం గుర్తులేదని కానీ చెప్పు ఉండాల్సింది. సో నిఖిల్కి అసలు తట్టలేదు. నెక్స్ట్ యష్మి విషయానికి వస్తే మణికంఠపై బాగా పెట్టుకుంది, పర్సనల్గా కూడా పెట్టుకుంది, అందులో డౌట్ లేదు. సో అయితే ఓపెన్గానే ఆడుతుంది గేమ్, ఎక్కడ హైడ్ అండ్ సీక్ కావాలని మణికంఠని ఇదనేది లేదు. ఒక్క విషయం మాత్రం తప్పు చెప్తా యష్మిది ఏంటి అంటే, సో మళ్ళా తను కొంచెం లేడీస్ ఎంతమంది ఉన్నారు అంటే మణికంఠని కౌంట్ చేయక్కర్లేదులే జెంట్స్ కేటగిరీలో అట్లా ఏదో సమ్మర్ ఒక డైలాగ్ అనేది వచ్చింది. అది కొంచెం ఎవరన్నారని అలిగి మనోడు మణికంఠ పక్కన కూర్చుంటే నిఖిల్ అక్కడి నుంచి సెటైర్లు వేస్తూ ఉన్నాడు. సో బట్ మణికంఠ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాడు అది. సో అది మేబీ యష్మి అన్నదా అనేది కూడా ఒక పాయింట్. అక్కడ కొంచెం నాకు నచ్చలేదని అయితే అనిపిస్తుంది అది కొద్దిగా. అయితే ఇక్కడ మనీ కోసం క్లాన్ చేంజ్ అవ్వడానికైతే యష్మి ఇష్టపడలా, కానీ ప్రేరణ కోసం చూడండి అలా అయిపోయింది. ఎందుకు అయిందో కూడా నెక్స్ట్ పాయింట్లో చెప్తా చూడండి. ఖచ్చితంగా మనీపై కోపం అయితే పెట్టుకుంది. నేను మనీ కోసం ఎందుకు వెళ్తా అనేది ఆ పాయింట్. వెళ్ళను అని ఖచ్చితంగా కరకండిగాని చెప్పేస్తుంది. నీతో అసలు వాదనే అనవసరం అన్నట్టు. అలాగే సోనియా నిఖిల్ గేమ్ని కూడా ఆ దగ్గర నుండి చూడొచ్చు కదా, అది మేబీ ప్లాన్ అయి ఉంటుంది. అసలు యష్మి ప్లాన్ ఏంటి, ఎందుకు ప్లాన్ చేంజ్ అయింది అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది, అది చూడండి. సూపర్ వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి అందులో. నెక్స్ట్ నిఖిల్తో ఉండే నైనిక కూడా సో ఆఖరికి నిఖిల్కి హ్యాండ్ ఇచ్చింది సేతు వైపు వెళ్ళిపోయింది చూడండి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సోనియా మేబీ లేకుండా ఉండుంటే నైనికి ఇటు వెళ్ళేదేమో చెప్పలేం మనం. అలాగే నబిల్ ఆదిత్య వీళ్ళిద్దరు కూడా సీత క్లాన్నే చూజ్ చేసుకున్నారు. ఇక ప్రేరణ అయితే సీత క్లాన్లోనే ఆడాలని బాగా గట్టిగా ఉంది. సో అందుకే బిగ్ బాస్ని లాస్ట్లో నా పేరు పిలిచారేంటి బిగ్ బాస్, ఫస్ట్లోనే నాకు ఆప్షన్ ఇవ్వాలి కదా అని కొద్దిగా చేసింది, ఇది మీ మిస్టేక్ అన్నట్లుగా కూడా మాట్లాడింది. అయితే బిగ్ బాస్ ఆ స్వాప్ సిస్టమ్ పెట్టడం వల్ల యష్మి ఎక్కడున్నా సరే నేను గేమ్ ఆడుతాను, దాన్నే ఉంది. మరి అదే విషయం మణికంఠకి కూడా చెప్పొచ్చు కదా, కానీ చెప్పలా. చూసారా బాగా పెట్టుకుంది, మీకు అర్థమైంది అనుకుంటా. అయితే యష్మి నిజంగా ఎంత డేరింగ్ అంటే ఫస్ట్ వీక్స్లో కొంచెం వేరేగా అనిపించినా కూడా, నెగిటివ్గా కొద్దిమందికి అనిపించినా కూడా, సో మనం కూడా అన్నాం యష్మి ఏంటి అలాగా పిచ్చి పట్టినట్టు ఆడుతుంది, ఫేవరెటిజం చూపించారు, అట్లా చప్పట్లు కొడతాం, ఇట్లా ఎగ్జైట్ అవ్వడం బాగాలేదని. రాను ఏమవుతుందంటే అది ఆ అమ్మాయి తత్వం, ఆ అమ్మాయి ఎమోషన్ అని ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఏదైతే పాయింట్స్ వర్కౌట్ చేస్తుందో వాటికి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో అదే అడుగుతున్నారు. అందుకే ఐ లవ్ యష్మి అని వీడియో కూడా చేసాం మనం. సో అసలు సిస్సులైన బిగ్ బాస్ గేమ్ని అయితే ప్రేక్షకులకు రుచి చూపిస్తుంది, అందుకనే కనెక్ట్ అవుతుంది అన్నమాట.
నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఈ టాస్క్ వల్ల వస్తాయో రాదో నాకు తెలియదు, కానీ 2.0 గ్రాండ్ లాంచ్లో మాత్రం ఖచ్చితంగా వస్తాయి, డౌటే లేదు. ఇంకా 12 మంది అంటే కష్టం, రానివ్వరు, కానీ కొంతమందిని ఆపుతారు, ఎంతమందిని ఆపుతారో తెలీదు. మిగతా వాళ్ళు నెక్స్ట్ మీకు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అది ఇది అంటారు. ఆ టాస్క్ విషయానికి వస్తే నిఖిల్ ఫస్ట్, మన టాస్క్ల గురించి చూస్తే నిఖిల్ ఫస్ట్ ఆ టవర్లో బాల్ వేయడానికి తడబడ్డాడు, అందులో డౌట్ లేదు. అందుకని చెప్పి లైన్ లాస్ట్ వరకు కూడా ఆ లైన్ ఎడ్జ్ వరకు వెళ్ళిన తర్వాత ఇలా టవర్ పట్టుకున్నాడు కదా, అక్కడ బాల్ బ్యాలెన్స్ తప్పింది, అక్కడ కొంచెం టైం అనేది కోల్పోయాడు తప్ప. అప్పటికి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నెక్స్ట్ దాంట్లోనే చాలా ఫాస్ట్ రికవరీ అయిపోయి నెక్స్ట్ బాల్ని చాలా స్పీడ్గా వేసి మ్యాచ్ చేసాడు ఇంచుమించు టైంని. సో దీనివల్ల శక్తి క్లాన్ నిఖిల్ క్లాన్ లేట్ అయిపోయింది. అంటే సెకండ్ ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో మళ్ళీ లైన్ బ్యాక్కి వెళ్ళిపోయి అక్కడ కొద్దిగా లేట్ అయిపోయింది. కానీ కొద్దిగా టైంని అయితే కవర్ చేశాడు. ఆ టైం బీయింగే కొంచెం వెనకబడిపోయారు. ఆ తర్వాత యష్మి దగ్గర కూడా మీకు బాల్ అనేది లేట్ అయిపోయింది, పడిపోయింది. ఆ టైం ల్యాప్ కూడా యష్మి తీసేసుకుంది. సో అక్కడ మిగతా వాళ్ళందరూ బాగానే ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారు. సో ఇది కూడా నిఖిల్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్, నిఖిల్ వల్లే మ్యాక్సిమం ఓడిపోయారని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మణికంఠని తీసేస్తారని సీత క్లాన్లో వాళ్ళు గెస్ చేశారు, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. యష్మి కూడా అక్కడ మణి పేరే చెప్పింది ఫస్టే, సోనియా చెప్పింది, అలాగే పృథ్వీ కూడా చెప్పాడు. ఇక్కడ కోఇన్సిడెన్స్ చూసారా, అక్కడ పృథ్వీ యష్మి ఇద్దరు మణికంఠనే నామినేట్ చేశారు. సో ఓటింగ్ ప్రకారం వెళ్ళ ఇద్దరు ఓటింగ్స్ మనోడికి పడితే ఇద్దరు ఓటింగ్స్ ఒకవేళ వాళ్ళు వేరే ఎవరికైనా ఇస్తే టై అవుతుంది. ఇప్పుడు మనీయే గేమ్ ఆడకుండా పోయాడు పాపం, మనం వాళ్ళందరూ కూడా గెస్ చేసింది అది. అలాగే నిఖిల్ ఒక డైలాగ్ వేసాడు, దీని గురించి మాట్లాడదాం. మన అనాలిసిస్ అంటే అదే కదా. నేను యష్మిని తీసేసేయడానికి రీజన్ ఒకటి అనుకున్నా, ఏంటంటే తను నామినేషన్లో లేదు కాబట్టి, మీ ముగ్గురు నామినేషన్లో ఉన్నారు కాబట్టి అనే ఒక గొప్ప పాయింట్ అనేది చెప్పాడు. అది కూడా నిజమే కదా సార్ అనిపించింది అనమాట. యష్మి లేదు కాబట్టి ఆ మాట చెప్దామని అనుకున్నా అంటూ మాట్లాడాడు నామినేషన్లో. సోనియా పృథ్వీ కాకుండా ముందే నిఖిల్ ఈ డైలాగ్ చెప్పి ఒకవేళ యష్మి పేరు చెప్పుంటే ఖచ్చితంగా సోనియా యష్మి పేరు చెప్పేది, పృథ్వీ కూడా యష్మి పేరు చెప్పేవాడు. అప్పుడు 3 ఓట్లు యష్మికి వస్తే యష్మి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ ఫుడ్ టాస్క్, అది తినడం కొద్దిగా కష్టమే, ఎక్స్పెక్ట్ చేసిందే. ఈ టాస్క్ ఇస్తారు అనుకున్నట్లుగానే ఇచ్చారు. మనం ఏదైతే ప్రీవియస్ వీడియోలు చెప్పుకున్నామో ఈ టాస్క్ అనుకున్నంత ఈజీ కాదు, చూసినంత ఈజీ కాదు తినడం అనేది. లాస్ట్ టైం చికెన్ లెగ్ పీసులు గుర్తున్నాయా, ఫట్ట 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 తిన్నారు శోభా శెట్టి, అని బాగా స్పైసీ అని. అలాగే ఈ టాస్క్లో హెల్ప్ కూడా తీసుకున్న వేరే వాళ్ళు వచ్చినా కూడా, అక్కడ ఆదిత్య వచ్చాడు తినడానికి, అలాగే యష్మి వచ్చింది, అయినా కూడా ఫినిష్ చేయలేకపోయారు. సో నెక్స్ట్ టాస్క్లో పృథ్వీ నబిల్ ఇద్దరు కూడా ఆడారు. సో మంచి ఫైట్ అనేది ఇచ్చారు. ఈ టాస్క్లో పృథ్వీ గెలిచాడు, ఆల్రెడీ మనం ఆడుకున్నాం, దీంతో ఈక్వల్ అనేది అయింది. సో అలాగే అక్కడి నుంచి నబిల్ని అయితే అవుట్ చేశారు. ఇంకా మిగతా అప్డేట్ ఏంటనేది నా క్విక్ వీడియోలో మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.